నిమ్మకాయలు, మిరపకాయలను ఇంటి బయట ఎటువైపు వేలాడదీయడం మంచిది? చెడు కన్ను, ప్రతికూల శక్తి, చేతబడి మరియు అపహాస్యం మొదలైనవి సనాతన ధర్మంలోని వ్యక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అంశాలు ప్రభావం చూపుతాయంటే వారి జీవితంలో విజయం ఉండదని నమ్ముతారు. ఇది కాకుండా అతను 3 రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది: శారీరక, మానసిక మరియు ఆర్థిక. ప్రజలు ఈ విషయాలన్నింటికీ వివిధ రకాల నివారణలను కూడా అనుసరిస్తారు. చెడు కన్ను నివారించడానికి సులభమైన మరియు అత్యంత సాధారణ నివారణలలో ఒకటి నిమ్మకాయ మిరపకాయ. మత విశ్వాసాల ప్రకారం నిమ్మకాయలు మరియు మిరపకాయలను ఇల్లు, దుకాణం లేదా కార్యాలయంలో వేలాడదీయడం వల్ల కుటుంబానికి మరియు పనికి దురదృష్టం కలగదు. ఇది కాకుండా నిమ్మకాయలు మరియు మిరపకాయలను ముఖ్యంగా తంత్రమంత్రాలు మరియు ఉపాయాలలో ఉపయోగిస్తారు. అయితే నిమ్మకాయలు మరియు మిరపకాయలను ఇల్లు లేదా దుకాణం వెలుపల వేలాడదీసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నిమ్మకాయ మరియు మిరపకాయలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలు, మిరపకాయలను గేటుకు ఏ వైపు వేలాడదీయడం శ్రేయస్కరం? వాస్తు శాస్త్రం ప్రకారం 3, 5 లేదా 7 మిరపకాయలతో పాటు ఒక నిమ్మకాయను ఇంటి లేదా దుకాణం వెలుపల నల్ల దారంతో కట్టాలి. ఇది కాకుండా నిమ్మకాయను దిగువన లేదా మధ్యలో ఉంచండి. నిమ్మకాయను ప్రారంభంలో ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇంటి ప్రధాన ద్వారం మధ్యలో నిమ్మకాయలు, మిరపకాయలు నాటడం శ్రేయస్కరం. దీంతో అటుగా వెళ్లేవారు గమనిస్తున్నారు. అదే సమయంలో ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అతని కళ్ళు ఆమెపై పడతాయి. ప్రతికూల శక్తి ఇంట్లో ఉండదని దీని అర్థం. ఇది కాకుండా కుటుంబ సభ్యులకు కూడా చెడు కన్ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలు, మిరపకాయలు ఏ రోజు ఇంటి బయట వేలాడదీయాలి? నిమ్మకాయలు, మిరపకాయలను శనివారం లేదా మంగళవారం ఉదయం లేదా సాయంత్రం వేలాడదీయాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నిమ్మకాయలు, మిరపకాయలను అమావాస్య రోజున వేలాడదీయకూడదు. దీని కారణంగా చెడు శక్తులు ఇంట్లో నివసించవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ నిమ్మకాయలు, మిరపకాయలు తమ చేతులతో వేలాడదీయాలి. నిమ్మకాయ, మిరపకాయను ఏ అపరిచితుడికి లేదా పనివాడికి ఇచ్చి వేలాడదీయకూడదు. నిమ్మకాయ, మిరపకాయను వేలాడదీయడానికి మతపరమైన కారణం. మత విశ్వాసాల ప్రకారం నిమ్మకాయ, మిరపకాయను ఇంటి బయట వేలాడదీయడం వల్ల కుటుంబ సభ్యుల చెడు కన్ను నుంచి దూరంగా ఉంటారు. నిజానికి నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి, మిరపకాయలు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. ఈ 2 గుణాలు కలిస్తే ఒక వ్యక్తి ఏకాగ్రతను కోల్పోవడం, దృష్టిని కోల్పోవడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంటిపై ఎవరికీ చెడు దృష్టి ఉండదు. నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీయడానికి శాస్త్రీయ కారణం. నిమ్మకాయలు, మిరపకాయలను ఇంటి బయట వేలాడదీయడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. వాస్తవానికి నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి, మిరపకాయలు ఘాటైన వాసనను వెదజల్లుతాయి. ఇది ఈగలు మరియు దోమలను ఇంటి ప్రధాన ద్వారం నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.